జగిత్యాల జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నాకు దిగారు నర్సింగాపూర్ గ్రామస్తులు. గ్రామ శివార్లు ప్రభుత్వ భూమిలో అక్రమంగా వేసిన గుడిసెలను రెవెన్యూ అధికారులు పోలీసుల సమక్షంలో తొలగించారు. గుడిసెల తొలగింపుపై బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భారీగా జిల్లా కేంద్రానికి తరలిచ్చి ఆందోళన చేపట్టారు. కలెక్టరేట్ ముందు బైఠాయించి అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంటనే ఆ భూములను ఇల్లు లేని నిరుపేదలకు పట్టాలివ్వాలని డిమాండ్ చేశారు. మాకు ఇల్లు లేవు, కిరాయిలకు ఉండేటోళ్ళం. అయితే మాకు కొంతమంది లీడర్లు వచ్చి గవర్నమెంట్ భూమి ఉన్నది, ప్రభుత్వ భూములా మేము గుడిసెలేసుకున్నాం. అదే రీతిగా మేము అట్టి వేసుకోలేదు. ఇక్కడ కలెక్టర్ ఆఫీస్కి వచ్చినాం, ఆర్డీఓ ఆఫీస్కి పోయినాం. సరే అని మాకు వాగ్దానం చేసిరు, ప్రతి ఒక్క ఎమ్మెల్యే కలిసి మాకు వాగ్దానం చేసిరు గుడిసెలు వస్తాయని. సరే అని ఇప్పటికి 3 నెలలు అవుతుంది, మమ్మల్ని ఏమని లేదు. రోజు వస్తున్నారు, చూసుకుంటూ పోతున్నారు. కానీ ఈ రోజు ఆడళ్ళు పండుకున్నారు. ఆడళ్ళు పండుకున్నప్పుడు ఈడ్చుకొని ఆడలని ఇట్లా ఈడ్చుకొని పోతే మేము ఆడలే కాదా సార్? సరే నీకు పద్ధతి అయితే మొగలు రావద్దు ఆడల మీదకి, ఆడ పోలీసులు రావాలి. అదే ప్రకారంగా దొంగ లెక్క రావద్దు పోలీసులు అంటే మధ్యాహ్నం రావాలి. పోలీసులు రక్షక పట్టలే కానీ నాశనం చేస్తున్నట్టు కాదు కదా సార్. ఆడలను తీసుకుపోయి ఇప్పటికే ఆడలను చూపించలేదు. వాళ్ళని కిడ్నాప్ చేసిర్రా, రేప్ చేసిర్రా, వాళ్ళని చంపిర్రా, మాకే విషయం తెలియదు. మాకు ఇల్లు లేవు, కిరాయిలకు ఉండేటోళ్ళం. అయితే మాకు కొంతమంది లీడర్లు వచ్చి గవర్నమెంట్ భూమి ఉన్నది, ప్రభుత్వ భూమిలా మేము గుడిసెలేసుకున్నాం. అదే రీతిగా మేము అట్టి వేసుకోలేదు. ఇక్కడ కలెక్టర్ ఆఫీస్కి వచ్చినాం.